విజయ్ హజారే ట్రోఫీలో స్టార్ ప్లేయర్లు దుమ్మురేపారు, పరుగులు పోటెత్తించారు. కుర్రాళ్లు కూడా తగ్గేదే లేదన్నారు. టోర్నీ ప్రారంభమైన రోజునే రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు. లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. సిక్కింతో మ్యాచ్లో దంచికొట్టాడు. జైపూర్లో 62 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్లో ఏకంగా 9 సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. లిస్టే కెరీర్లో హిట్ మ్యాన్ 37వ సెంచరీని అందుకున్నాడు. లిస్టే క్రికెట్లో రోహిత్కు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2023లో ఆఫ్ఘాన్పై 63 బంతుల్లో హిట్ మ్యాన్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 6 సంవత్సరాల తర్వాత 150+ స్కోర్ను సాధించాడు. సిక్స్ల పరంగానూ తన మార్కు చూపించాడు. కెరీర్లో మూడోసారి ఒక ఇన్నింగ్స్లో 9 సిక్స్ల చొప్పున సాధించాడు. వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్గా ఉన్న రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలోనూ అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. వన్డే ఫార్మాట్లో 9 సార్లు రోహిత్ 150కి పైగా పరుగులు సాధించాడు. ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టిన రెండో పెద్ద వయస్కుడిగా హిట్ మ్యాన్ నిలిచాడు. 38 సంవత్సరాల 238 రోజుల వయసులో రోహిత్ సెంచరీ సాధించాడు.